ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కంది శ్రీనివాసరెడ్డి బావమరిది గడ్డం అఖిల్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన అఖిల్ అనూహ్యంగా గుండెపోటుతో అకాల మరణం చెందారు. దీంతో ఆదిలాబాద్లో విషాద ఛాయలు అలముకున్నాయి. అటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు శోక సందర్భంలో మునిగిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు అఖిల్కి గుండెపోటు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు ఎప్పుడు గుర్తించారు అది గుండెపోటుగా? గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. అయితే ఉదయమే ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కుటుంబంలో అయితే ఒక విషాదం చోటు చేసుకుందిగా భావించాలి. ఉదయం అంటే రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం కాస్త గుండెలో నొప్పిగా ఉందంటూ ఆయన బావమరిది కంది గడ్డం అఖిల్ రెడ్డి తన స్నేహితులకు తర్వాత కొంత స్నేహితులైన డాక్టర్కి ఫోన్ చేయడం, ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి రమ్మనడం, ఆయనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుని ఆసుపత్రికి వెళ్ళడం, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అత్యవసరంగా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పడం, అంత సమయం లేక పక్కనే ఉన్నటువంటి ఒక రిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేయటం, అక్కడనే చికిత్స పొందుతూ ఆయన ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఇటు రెండు కుటుంబాల్లోనూ, ఇటు గడ్డం వారి కుటుంబాల్లో, ఇటు కంది కుటుంబంలోనే కాకుండా ఓవరాల్ గా ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులు, ప్రధానంగా ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు అందరినీ కూడా శోకతప్త లోకంలో కంటే శోకాన్ని మిగిలి చేసి ఆయన మాత్రం వెళ్ళిపోయినట్టుగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆసుపత్రి వద్ద గుమిగూడినటువంటి ఒక వేలాది మంది ఆయన ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆయనకి ఇక్కడ చాలా పెద్ద సర్కిల్ ఉంది. యువకుడిగా కేవలం అతి చిన్న వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఒక రకంగా ఇటు కంది శ్రీనివాసరెడ్డి ఏవైతే వ్యవహారాలు ఉంటాయో ఆ వ్యవహారంలో చక్కగా ఆ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఒక కుడిభుజంగా కంది శ్రీనివాసరెడ్డికి ఆయన బావమరిది అఖిల్ రెడ్డి వ్యవహరించాలని చెప్పడంలో ఎలాంటి అశక్తి లేదు. అలాంటి వ్యక్తి మరి ఆకస్మికంగా చిన్నతనంలో కేవలం 28 సంవత్సరాల వయసులోనే తీరం లోకాలకి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రి వద్ద గుమిగున్నటువంటి ఒక జనంలో ఎవరిని కదిలించినా కూడా ఒక రకమైనటువంటి ఒక బాధ, దుఃఖం అనేటటువంటిది తన్నుకొస్తున్నటువంటి సందర్భం. ఆ తర్వాత ఉదయం 10:30, 12 గంటల వరకు తన మృతదేహాన్ని గడ్డం అఖిల్ రెడ్డి స్వస్థలం బేల మండలం సిరిసన్న గ్రామానికి వేలాది మందితో అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ సిరిసన్న గ్రామంలో భౌతికాయాన్ని ప్రజా సందర్శన కోసం అయితే ఉంచినటువంటి ఒక పరిస్థితి. ఆ గ్రామస్తులు, ఆ తర్వాత ఆయన అభిమానులు, తర్వాత ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ సిరిసన్నలో ఆయన భౌతికాయాన్ని తుది చూపు చూసుకుంటున్నారు. త్వరలో హైదరాబాద్ నుంచి ఆయన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, అట్లాగే గడ్డం అఖిల్ రెడ్డి సోదరి కంది మౌన శ్రీనివాసరెడ్డి కూడా అతి త్వరలో సిరిసన్న గ్రామానికి చేరుకోవచ్చినటువంటి ఒక సమాచారం అందుతోంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సిరిసన్న గ్రామంలో ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాంగ్రెస్ శ్రేణులు, కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయనేటువంటి ఒక సమాచారం అందుతుంది. అయితే ఈ చిన్నతనంలోనే అఖిల్ రెడ్డి మరణించినటువంటి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో మాత్రం ఒక రకమైన తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేసిందిగా చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. అయితే సత్యనారాయణ, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుల్లో యువకులందరికీ కూడా, యువతి యువకుల్లో కూడా ఈ హఠాన్ మరణం అనేది వస్తుంది. మరి ఈయనకి కూడా అఖిల్ గారికి ఇలా రావడానికి గల ప్రధానమైన కారణం డాక్టర్లు ఏమన్నా చెప్పారా? ఏంటి అలాంటిది లేదు. ఎందుకంటే ఈ గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరికైనా రావచ్చినటువంటి దానికి అఖిల్ రెడ్డి తెలుస్తాం. ఎందుకంటే ఆయన రాత్రి సిరిసన్న గ్రామంలో జరిగినటువంటి ఒక ఏదైతే ఇంట్లో ఏదో వ్రతం కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. దానికి హాజరయ్యి రాత్రి వచ్చి పడుకున్న తర్వాత ఉదయం గుండెపోటు వచ్చినట్టు చెప్తున్నారు. ఇదే ఫస్ట్ టైం అట. ఇంతవరకు అతనికి ఇలాంటి గుండెపోటు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే అఖిల్ రెడ్డికి ఇంతవరకు ఏమీ లేవనట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మరి ఏదంటే సాధారణంగా ఊబకాయం ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది అన్నట్టుగా చెప్తుంటారు. కానీ మరి ఇతడు ఊబకాయ వసరుగా ఊబకాయం కూడా లేదు. ఎందుకంటే సన్నగా రివటగా ఉంటాడు, పెద్ద బరువు కూడా ఎక్కువగా ఉండదు. కానీ ఏదంటే ఇలాంటిది రావడం అనేటటువంటిది ఒక దురదృష్టకర సంఘటనగా మాత్రం వీళ్ళు భావిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే చిన్నతనంలో ఈ అందరినీ విడిచిపెట్టి ఆ గడ్డం
రమేష్ రెడ్డి కుటుంబంలో మాత్రం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు అఖిల్ రెడ్డి చిన్నతనంలో వెళ్ళిపోవడం, అతనికి 2 సంవత్సరాల కూతురు, వాళ్ళ స్థితి చూస్తుంటే మటుకు ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడా ఒక రకమైనటువంటి ఒక కన్నీటి సంద్రమవుతున్నారు అక్కడ. ఎందుకంటే చిన్న కూతురు, 2 సంవత్సరాల పాప, ఆ తర్వాత భార్య, ఇక తల్లిదండ్రి, వీళ్ళంతా కూడా సంఘటన వద్ద రోధిస్తున్నటువంటి ఒక విజువల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ గుండెపోటు అనేటటువంటిది వైద్యులు చెప్తున్న దాని ప్రకారంగా ఒక అంటే సమయానికి ఆసుపత్రికి తీసుకొస్తే కనుక ఎవరికైనా అంటే ఎంత తీసుకొచ్చినప్పటికి కూడా ఆ గుండెపోటు అనేది అకస్మాత్తుగా హోల్స్ మూసుకపోతే ఆ ప్రాణాపాయం స్థితి అని చెప్తున్నారు. కాబట్టి ఇది రావడం అనేది ఒక రకమైన దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నారు లక్ష్మణ. అయితే సత్యనారాయణ, మనం అక్కడ గమనిస్తున్నాం, జనాలందరూ కూడా వేలాల్లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఒక సాధారణ మనిషి చనిపోతే కుటుంబాల్లో ఎంతో బాధ కలుగుతుంది. మరి అనేక కుటుంబాల్లో వెలితి ఉన్నట్టుగా అనేక కుటుంబాల్లో యొక్క ప్రేమ ఆప్యాయతలను సంపాదించుకున్న మరి అఖిల్ రెడ్డి, మరి వారి కుటుంబ సభ్యుల్ని, మరి అక్కడున్న ప్రజలందరూ కూడా తమ కుటుంబంగా ఓన్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. వారందరి కుటుంబాల్లో కూడా ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఒక రకంగా వేల గ్రామం, మండలం సిరిసన్న గ్రామం అంతా కూడా విషాదంలో ఉన్నట్టుగా భావించాలి. ఆయన స్వస్థలం ఏదైతే ఉన్నదో సిరిసన్న గ్రామం మొత్తం కూడా విషాదంలో ఉన్నట్టుగా. ఎందుకంటే ఆయన గడ్డం అఖిల్ రెడ్డికి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా అంటే బావగారికి చెప్పి, అంటే కన్య శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి వాళ్ళ యొక్క అంటే గ్రామస్తుల సమస్యలు కూడా కొన్ని తీసుకొని వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. గ్రామంలో ఎవరు పలకరించినా కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పేసి ఒక రకంగా కన్య శ్రీనివాసరెడ్డికి ఆయన కుడిభుజంగా కూడా చెప్పుకుంటారు. అలాంటి ఎందుకంటే కన్య శ్రీనివాసరెడ్డి గారి అత్తగారి ఊరు సిరిసన్న కాబట్టి సిరిసన్నలో మాత్రం ప్రతి గ్రామం అంతా కూడా ఇక్కడ నివాసం దగ్గరనే ఉన్నారు. మొత్తం గ్రామస్తులందరూ కూడా అఖిల్ రెడ్డి నివాసం వద్దనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక యువకుడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువకుడు, అలాగే కన్య శ్రీనివాసరెడ్డికి ఎంతో ఆప్తుడు, సొంత బామ్మర్ది చనిపోవడం అనేటటువంటిది జీర్ణించుకోలేకపోతున్నాం అన్నట్టుగా ఈ గ్రామానికే ఒక రకమైన విషాదం అన్నట్టుగా, గ్రామస్తులు ఎవరైనా జీర్ణించుకోలేకపోతున్నాం అన్నట్టుగా ఆ గ్రామస్తులు అందరూ కూడా అక్కడే నివాసం వద్దే ఉండి అతనికి కన్నీటి వీడుకోలను అందించేందుకు గ్రామస్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు అందరి ఇటు కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు, గ్రామస్తులు, ఆ తర్వాత ఇంకా ఇప్పటి నుంచి కొంత భౌతికాన్ని సందర్శించేందుకు ఒక్కొక్కరుగా ప్రముఖులు కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందరి అసలు మధ్య సాయంత్రం 4 గంటలకు గడ్డం అఖిల్ రెడ్డి యొక్క అంత్యక్రియలు జరగనున్నాయి. లక్ష్మీనాథ్, కాంగ్రెస్ ఆదిలాబాద్. థ్యాంక్ యూ సత్యనారాయణ.